హాయ్ అండి. చూడండి షీలా T10 మిషన్ నాది. ఇక్కడ నాది మిషన్‌లో సూది ఇరిగిపోవడం, సూదిలో దారం తెగిపోవడం జరుగుతుంది. అది ఎందుకా ఏంటా అని ఇంట్లో చాలా ప్రయోగాలు చేశాను. కానీ నో యూజ్. చూద్దాం, ఇక్కడ టైలర్ షాప్‌కి తీసుకొచ్చాను. వీళ్ళేం చెప్తున్నారో, దీనికి సొల్యూషన్ ఏంటో వీళ్ళ మాటల్లోనే అలా చూసుకోవాలా ఫిట్టింగ్ ఎలా చూసుకోవాలి? సెట్టింగ్ కదిలిపోయిందమ్మా. ఒత్తి వచ్చింది మొత్తం కట్టప్ప రావాలి. చిన్న చిన్న కొద్ది క్లారిటీగా చూపించాలా? సూది ఎలా చూసావు ఇప్పుడు నువ్వు? ఇక్కడ ఊళ్ళు ఉంది పైన కొండి ఉంది కదా, కొండి పైనుంచి వస్తుంది అన్నమాట. చూడు దిగింది కదా, పైకి వస్తుంది సూది. వస్తుందా పైకి? ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చెప్పు. సూది పైకి వస్తుంది కదా, పైకి వచ్చారు సూది ఓలు పైనుంచి పోతుందా? అట్లా పోవాలి. హోలు ఆ కొండి సేమ్ స్పాట్కి రావాలా? రావాలి. వస్తే అప్పుడు నీకు దారం అనేది తగ్గదు. ఇందాక ఎక్కడుంది తెలుసా, పై నుండి అన్నావు. నువ్వు ఎలా తిప్పినావు దాన్ని మరి? లూజ్ చేసి ఇక్కడ నట్లు లూజ్ చేస్తున్నావు కదా, లూజ్ చేసుకొని లైట్గా ఇట్లా తిప్పాలమ్మా. దాన్ని తిప్పాలా? తిరిగి నట్లు లూజ్ చేసి తిరిగి వస్తూనే ఉంటుంది అది. విన్నారు కదా అన్న ఏం చెప్పాడో. బాబిన్ కేస్ అనేది మొత్తం కదిలిపోవడం వల్ల అలా జరిగిందంట. మనం వాడే విధానం బట్టి ఎక్కువగా వాడడం వల్ల బాబిన్ కేస్ అనేది కదులుతుందంట. దాన్ని ఒక సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది. అయితే మనది ఫస్ట్ సర్వీసింగ్ కదా మిషన్ కొన్నాక. అయితే చెప్పారు ఇలా చేసుకోవచ్చు ఇంట్లోనే, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నారు. ఊరికనే టైలరింగ్ షాప్కి మిషన్ గడ్డ మొత్తం మోసుకెళ్ళే బదులు మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ అనేవి చూసుకుంటే బెస్ట్ కదా. అందుకనే ఇక్కడ చెప్పింది మీకు అర్థమైంది కదా. మిషన్ సూది ఉంది కదా, ఆ సూది ప్లస్ అక్కడ కొండి ఉంది, ఆ షార్ప్గా ఉండే కొండి రెండు ఒక ప్లేస్కి రావాలంట. సూది హోల్ ఉంటుంది కదా, దారం ఎక్కిచ్చే హోలు, ఆ సూది హోలు ఆ కొండి రెండు ఒక దగ్గరికి సెట్ అవుతే అప్పుడు సెట్ అయినట్టంట. అందుకనే మన సూదిలో దారం తెగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూదిలో దారం తెగితే పైన నట్టు లూజ్ చేసుకోండి. పైన నట్టు లూజ్ అయినా కానీ తెగుతూ ఉందంటే కనుక బాబిన్ కేసు కదిలినట్టు అర్థం. ఇలా చెక్ చేసుకోండి. సూది హోలను ఆ కొండి రెండు ఒక దగ్గరికి వస్తున్నాయో లేవో చెక్ చేసుకోండి. వస్తున్నాయి అంటే కనుక మన మిషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మళ్ళీ ఒకసారి ఆయిలింగ్ చేసుకొని ఫిట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. దీనికి టైలరింగ్ రిపేర్ షాప్ దాకా మోసుకెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటూ ఉంటే మనకి ఇంట్లోనే చూసుకోవచ్చు కదా. అందుకనే మీకు కూడా తెలియాలని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా.